దాసు లలిత గారికి, గౌరవనీయులు కిషన్రావు గారికి, గౌరవనీయులు అందద గారికి, గౌరవనీయులు దిశ చైతన్య మా నాయకులందరికీ, వైస్ చైర్మన్ మీ పేరు సుజన గారికి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బిఎన్ గారికి, మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు గోవర్ధన్ గారికి, మీరు కామ్రేడ్స్, మీ అందరి కామ్రేడ్స్కి ఒకటే మాటగా, పరిశ్రమ పరమేష్ గారికి, ఇక్కడ వచ్చిన నరేష్ గారికి, చైతన్య గారికి, నువ్వే కదా లింగా నువ్వే కదా, అప్పుడు కలుస్తావు. ఇక్కడ వచ్చిన అన్నదమ్ములకు, కరీరాల కొత్తగూడెం ఉద్యమ నాయకులకు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా మారోజు ఈరన్నకు ఎర్ర పూలేసే నా సంస్కారం. ఎప్పటి నుండి? 2004 నుండి. 2004 నుండి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా కూడా 1999లో మారోజు వీరన్నను కాల్చివేయడం జరిగింది. మారోజు వీరన్న 1994 నాకు పరిచయం అయింది. ట్యాంకు మేడ మీద కార్యక్రమం జరుగుతుంటే మారోజు వీరన్న పీడిఎస్ నాయకుడు ఎవరు అంటే, అప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నాను. మారోజు వీరన్నను నా ఇంటికి తీసుకుపోయి ఆ పూట అన్నం పెట్టి, నా దగ్గర 30 రూపాయలు ఉండే, కొత్త నోటు 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు ఉండే. ఈరన్న 20 రూపాయలు నువ్వు తీసుకో, 10 రూపాయలు ఎంచుకుంటా అని అన్నం పెట్టి పంపించిన ఈరన్నకు. నేను నా బంధం అనుబంధం ఈరన్న దగ్గర. అందుకోసం ఈరన్న ఎన్కౌంటర్ అయినాడు, తల్లడిగిపోయినా నేను. అలాంటి వీరులు కన్న గడ్డ ఇది ఈ కరివేల కొత్తగూడెం. అందుకని కరివేల కొత్తగూడెం చరిత్ర నిలిచిపోయింది. ఎప్పుడైనా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటాన్ని బుధాన్ని వేసుకొని మొట్టమొదటి స్టెన్ కనబెట్టిన వీరుడు బిఎన్ గారు. ఈ చరిత్ర ఉంది దీనికి. మహిళా నాయకురాలైన స్వరాజ్యం గారు ఆనాడే బాల సంఘాలు పెట్టి రోకలతో ఒడ్డు దంపించి, ఇవన్నీ కూడా ఆ చరిత్ర ఉంది. తర్వాత ఇక్కడ రాములు కూడా ఒక ఎస్సీ నాయకుడు కూడా చనిపోయింది అనుకుంటా. ఉందా ఇక్కడ చరిత్ర అంతా? మైసయ్య, ఎంతో మంది వీరులు నేల కొరిగిండ్రు. ఇక్కడనే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం ఈనాడు కగారును అణిచివేస్తున్న అమిత్ షా ఏదంటుండో దానికి బీజమే కొత్తగూడెం, కరివేల కొత్తగూడెం. ఎందుకు జరిగింది ఇది? ఎవరి కోసం జరిగింది? ఎట్టి విముక్తి వ్యతిరేకంగా, భూస్వాముల జాగీర్దారుల వ్యతిరేక పోరాటం, భూస్వామి జాగీర్దారుల వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల నేపథ్యమే తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం. ఆ పోరాటం తుగతుర్తులు మొదలై ఇవాళ ఆ పోరాటానికి నాంది పలికిన ఆనాడు జనగాం తాలూకా నల్లగొండలో ఉండే సాకరయ్య కానీ, దొడ్డి కొమరయ్య కానీ, మొట్టమొదటి దొడ్డి కొమరయ్య అనే స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం భారతదేశాన్ని ఉరికిచ్చే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందుకోసమనే ఇవాళ నేను అసెంబ్లీలో మాట్లాడితే కూడా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం, ఆ పోరాటంలో ఒరిగిన వాళ్ళందరూ కూడా జోనర్ విద్య కార్యక్రమం చేస్తాను. నేను ఎవరి కోసం పనిచేస్తే, పీడితుల కోసం, తాడితుల కోసం, మహిళల కోసం, అంటరాని వాళ్ళ కోసం, హరిజన గిరిజనుల కోసం వాళ్ళు చేసే పోరాటం అది. అందుకోసం మారోజు ఈరన్న ఈ భారతదేశంలో కుల వ్యవస్థ, వర్గ పోరాట ఉద్యమం నడవాలి. ఇక్కడ ఈ కులము అనేది పోదు. అది ఆ కుల నిర్మూలన జరగాలని అనుకున్నది కాదది. కనుక ఇక్కడ ఎవరైతే బీసీ బహుజన మెజార్టీ, ఆ బహుజన రాజ్యం రావాలని చెప్పి ఒక కొత్త చరిత్ర సృష్టించిన మారోజు ఈరన్న ఇవాళ మన ముందు లేకపోవచ్చు. కనుక ఆనాడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని 1996లో సూర్యాపేటలో మహాసభ జరిపిన ఘనత కూడా మారోజు ఈరన్నకు దక్కింది. ఆ తర్వాత 97లో భువనగిరిలో మహాసభ జరిగింది. ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అప్పుడే గద్దరి మీద కాల్పులు జరిగినాయి. ఎంతో మంది వీరులు నేల కొరిగారు, తుపాకీ తూడాలకు నేల కొరిగారు. బైకాడిపోతే నక్సలైట్ అని కాల్చి చంపారు. కనుక ఈ దుర్మార్గమైన వ్యవస్థ పోవాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి. మన నిధులు మనకు కావాలి, మన హక్కు మనకు కావాలి.
అనే ఒక నినాదం మీద 1960 సంవత్సరాల ఆంధ్ర వలస పాలన విముక్తి కోసం సాగిన పోరాటంలో ఒక తుంగతుర్తి బిడ్డ కానీ అంటే నేను చాలా గర్వపడతా ఉన్నాను. ఇలా తుంగతుర్తి బిడ్డగా పోరాడ బిడ్డగా నేను ఒక తెలంగాణ పోరాడమేగా నా చరిత్ర. 19 నేను ఒక తెలంగాణ పోరాటం లేని నేను అవతల కూడా నా పోరాటం ఉంది. అది చరిత్రలో రాలే. అందుకోసం నా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి. మన నీళ్ళు మనకు కావాలి, మన నిధులు మనకు కావాలి, మన ఉద్యోగాలు మనకు కావాలి, మన ఆత్మగౌరవం మనకు కావాలని చెప్పి ఆనాడు మానవ తీర కామెడీ మానవ తీరన్న కలలుగా సమాజ నిర్మాణం ఏదైతుందో దానికోసం కూడా ఈ తెలంగాణ పనిచేసినట్టు కూడా మనం చేస్తున్నాను నేను. కానీ ఇలా బీసీ కులగణన చేసిన రాష్ట్ర ప్రభుత్వం బీసీలు ఎంత ఉంటే అంత మానవ తీరన్న అదే సంకేతాన్ని పెట్టుకొని ఇలా ఉద్యమాన్ని నడిపాడు. ఆ కార్యక్రమం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ కులగణన చేసి బీసీలకు ఎంత ఉందో అంత మాట ఇవ్వాలని కూడా పార్టీ తీర్మానం చేయడం జరిగింది. ఆ చట్టం కానీ చట్టం కాకపోయినా కూడా అది చేయాలని దానికి ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షునిగా ఇలా గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి నాయకత్వం వహిస్తా ఉన్నాడు. ఇవాళ మోడీ అవునన్నా కాదన్నా కులగణన భారతదేశంలో చేస్తానని చెప్పిండు. దానికి సంకేతమే తెలంగాణలో చేసిన కులగణన కూడా మనం చేస్తున్నాను నేను. ఇవాళ ఆదివాసీలు మా హక్కులు మాకు కావాలి, అడవి హక్కులు మాకు కావాలి. మాకు చదువు లేవు, మా ఆరోగ్యం లేదు, అడవిలో మేము బొక్కలు దేని బతున్నాం, మా హక్కులు మాకు అడవిలో మీరెవరని ఇలా ప్రశ్నించిన అక్కడ కగలని పెడతా ఉన్నాడు. కగలు ఎందుకు పెడతా ఉన్నావు? పోలీసు బలగాలను దించినావు. నువ్వు పోలీసు బలగాలుగా దించేది ఐఏఎస్ ఆఫీసర్ దించు, అక్కడ ఆఫీసర్లు దించు. మన బతుకులు వారి జీవన విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి సెర్చ్ చేయండి. అప్పుడు కానీ మన బతుకులు ఏ విధంగా మారని ఆలోచన చేయండి. కానీ ఏ విధంగా కాల్చి చంపాలని ఒక సంకేతం పెట్టుతారు కూడా ఈ సందర్భంలో చెప్తున్నాను నేను. అందుకోసం మిత్రులారా, ఈ తెలంగాణ గడ్డకు తుంగతుర్తి తెలంగాణ సాయుధ రైతంగా పోరాటం ఆనాడు ఆల్టో రామచంద్రరెడ్డి గారు, కేఆర్ గారు, ఏఆర్ గారు, కృష్ణమూర్తి గారు ఇక్కడ అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఎడ్డ నడిపించి నైజామాన్ని ఉరికిచ్చిన చరిత్ర కూడా ఇవాళ ఈ కరివేల గడ్డకుందరూ కూడా మనం చేస్తున్నాను నేను. అందుకోసం కరివేల కొత్తగూడెం చరిత్రలో ఎప్పుడైనా నిలిచింది. అందుకోసమని ఇలా కగారుతో కాల్పులు కూడా ఆగిపోయిన చాలా సంతోషం. ఎందుకంటే భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన పోరాటాలు ఇలా చైతన్యవంతమైన తప్ప ఎక్కడ ఆగిపోవు. అందుకోసమని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాల పీడ వదిలించుకోవడానికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టగట్టిన చరిత్ర కూడా మీరే తండ్రి జీవులు. మీరు లేకపోతే ఈ చరిత్ర లేదు, కాంగ్రెస్ పార్టీకి గెలిపేలేదు. అందుకోసం వాళ్ళందరూ కూడా ముందు వరుసలో నిలబడి కాంగ్రెస్ రావాలి, ఈ నియంతృత్వ పాలన పోవాలని చెప్పి వాళ్ళు మీరందరూ కూడా ఇవాళ ఒక పేదవాడిగా, ఒక ఉద్యమకారుడిగా ఇవాళ నిలబడితే 51,000 మెజార్టీ. ఇది తుంగతుర్తి గడ్డకు ఒక చరిత్ర రాసిన గడ్డ కూడా ఈ తుంగతుర్తి బిడ్డకి దక్కిందని కూడా మనం చెప్తున్నాను. అందుకోసమని పోరాటాల సందర్భంగా, ఉద్యమ సందర్భంగా నేను తిరిగిన ఊరు లేదు, నేను నడవని రోడ్డు లేదు. అందుకోసమని ఇవాళ కూడా నేను ఈ రోడ్డు నడిచిన కాబట్టి ఇక్కడ నుండి గోరెట్ల వరకు కూడా 3,50,00,000 రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసిన జరిగింది. ఆ తొందరలో అది కూడా అయింది. అదేవిధంగా మానవ వీరణ విజ్ఞాన కేంద్రం స్థలం కావాలంటారు. నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఏ అవకాశం ఉన్నా కూడా తప్పకుండా వారి జ్ఞాపకార్థం అయితే కేటాయిస్తానని కూడా మనం చెప్తున్నాను నేను. స్థలం ఉంటే అమ్మా అన్నారా? ఎవరు ఇస్తున్నారు? అటువంటి ప్రకటనలు చాలా ఉన్నాయి, గాలి ప్రకటనలు చెప్పానండి. నేను ఎంఆర్ఓతో మాట్లాడతా. ఒక అమరవీరుడు, తెలంగాణ అమరవీరులు, తుంగతుర్తి పోరాట బిడ్డలు, వాళ్ళ స్మృతి కేంద్రంగా నేను తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఇవాళ కూడా ఇంద్రవెల్లి 1981లో ఇంద్రవెల్లిలో కాల్పులు జరిగిన నాడు ఆనాడు అక్కడ ఇంద్రవెల్లికి స్తూపం కట్టిన మనం ఇవాళ వాట్సాప్లో చూస్తా ఉన్నాం. ఆ ఇంద్రవెల్లి కాల్పుల సంఘటన కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వర్ధంతి సభ, జయంతి సభ చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. కనుక
మారోజు ఈరన్న మడమది పరి పోరాట యోధుని తలుచుకోవడానికి వారి పేరు మీద తప్పకుండా విజ్ఞాన కేంద్రం కూడా దానికి ప్రయత్నం చేస్తాను కూడా మనం చేస్తున్నాను నేను. అందుకోసమనే ఇలా చెల్లెళ్ళు వచ్చిన నా దగ్గరికి, అన్న మారోజు ఈరన్న వర్ధంతుంది, మీరు రావాలంటే నిజంగా కూడా వాళ్ళు చెప్పిన వస్తే చెప్పుకున్న వస్తే పోత 2 పూలను వేసిపోతా స్తూపానికి. ఆ స్తూపం కొనగొట్టాలని ప్రయత్నం చేస్తున్నది ఈ రోడ్డు. కానీ ఆనాడు ఉన్న ఎంపీ బూర నరసింహ గౌడ్ దగ్గర పోయి నువ్వు ఎట్టి పరిస్థితులతో అంచు కూడా రావద్దా చెప్పినది నేను. అంచు కూడా అంటుంది చిరస్థాయిగా ఆ అమరవీరుల స్తూపం అట్టే ఉండవది. ఆ చిహ్నం పోరాటానికి చిహ్నం, పేదలకు చిహ్నం, బీదలకు చిహ్నం, బడుగు వర్గాలకు చిహ్నం. ఆ చిహ్నాన్ని అట్టే ఉంచాలని మారోజు ఈరన్న విగ్రహం ఉండాలని చెప్పి ఆ స్తూపం అట్లా ఉండాలని చెప్పి నేను ఆనాడు ప్రభుత్వానికి బూర నరసింహ గౌడ్ విజ్ఞప్తి చేస్తే అది జాతీయ రోడ్డు కాబట్టి దాన్ని కూడా ఆపేయడం జరిగింది, దాన్ని పక్క తీసుకొని పోయారు. అందుకోసమనే ఇలాంటి అమరవీరులకు నేను బతుకుంటే వరకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేను 24 సంవత్సరాలు ఉద్యమం చేస్తే నన్ను పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే నిటారుగా నిలబడి ఉద్యమంలో ఒక ఉద్యమకారుడిగా మీకు మీరే నాయకులై మా సామెన వస్తున్న ఒక కష్టజీవి, ఒక ఉద్యమకారుడు అనే దాని మీద మీరు బొద్దులు గుంజితే వారు అవతల పోయిండు, మనం నిలబడ్డ. అందుకోసమనే ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వేదిక మీద ఉన్న కామ్రేడ్స్ అందరికీ పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. జోహార్ మారోజు ఈరన్న, అందరి చేతుల్లో ఉంటారు. జోహార్ మారోజు ఈరన్న, జోహార్ తెలంగాణ వీరులకు, జోహార్ తెలంగాణ వీరులకు, జై తెలంగాణ, జై కాంగ్రెస్. అదేంటి మంత్రుల దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి పోతే, సర్పంచ్ దగ్గర పోతేనే కలవడం కష్టం. అట్లాంటివి ఒక ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి వెళ్తే మాకు ఎంత సమయం పడుతుందో, ఎంత ఎదురు చూడాలో, మాకు ఎట్లా దొరుకుతాడు అన్నాను మేము అనుకున్నాం. కానీ అదంతా ఏం లేదు. ఇవాళ మీ ఇంటికి వచ్చినట్టే ఈ కరవిరాలకు వచ్చినంత సులభంగా మేము అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. వెళ్ళగానే ఆడబిడ్డలు వచ్చిరని, అందులో దళిత బహుజన బిడ్డలు అనేసరికి అన్న చాలా ఆదరంగా ఇంటికి ఆడపిల్లలు వచ్చినంత గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించి 10 మంది సభకు వచ్చినా నేను తప్పకుండా వీరన్న కోసం వస్తా అని చెప్పి మాకు ఒక భరోసానిచ్చి ఇవాళ వేదికకు హాజరైనందుకు సామెలన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా ఈరోజు అన్న ఈ ఊరికి వాగ్దానాలు చేసిండు. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో భాగం. ఇక్కడ పార్కుని మనకు అందిస్తా అని చెప్పిండు. తర్వాత ఇక్కడ మారోజు వీరన్న విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తా అని చెప్పిండ్రు. ఇంకా అనేక అంశాలు, ఇవి 2 కాకుండా మేము ఒక 5-6 అంశాలతో కూడినటువంటి MOU మీ దగ్గర తీసుకొని వస్తాం. ఆ విధంగా మేము మళ్ళొచ్చే 7 కల్లా వర్ధంతి జయంతుల కల్లా అవి అమల్లోకి మీరు జరపాలి, మేము తీసుకొచ్చుకోవాలి. ధన్యవాదాలు చెల్లె. అయితే నేను ఆకలైనకి ఆకలి సంగతి తెలుసు, ఆకలైనకి ఆకలి సంగతి తెలుసు, బిరుగా దీని ఏ సిరుగులో ఉన్నోనికి ఆకలి సంగతి తెలియదు. కానీ నేను ఆకలి చూసినోని, అవమానాలు చూసినోని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసినోని, అన్ని నేను ఈ సమాజాన్ని చూసిన కాబట్టి నిన్న చెల్లెరు రాగానే ఎదురుగా వచ్చి నేనే స్వాగతం పలికిన. అవునా, నేనే అప్పసరినా నా కోట్లేజంలో ఏంది అట్లా నా దగ్గర ఇలాంటి తేడా ఉండదు. కాకపోతే 5-10 నిమిషాలు అట్లా లేట్ అయితే వచ్చు, కానీ నేను నా దగ్గరికి వస్తే ఎవరైనా అదే మర్యాద ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మర్యాదతోనే ఉద్యమంలో బతికినాను. నేను ఎవడన్నా నాకు కింతెత్తు కూడా అవమానం జరిగిందని నేను భరించలేను. నేను ఆత్మగౌరవం అంటే ఇంకోటి లేదు. ఎందుకంటే ఇక నేను చెప్తే చాలా కథలకి చెప్పాను నేను. అందుకోసమనే ఈ సభను మంచిగా నడిపించుకోవాలని చెప్పి, ఈ చెల్లె లలిత మీరంతా మంచిగా గొప్ప నడిపించుకోవాలని చెప్పి నేను ఇచ్చిన 2 మాటలు ఉన్నాయో తప్పకుండా వాటికి కలెక్టర్ గారితో తర్వాత MRO గారితో మాట్లాడి సాధ్యమైనంత ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.